హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అంద వీడియో. దిస్ ఇస్ హాలోవిన్ రైడర్. ఈరోజు ఏంటంటే చూడొచ్చు షోరూమ్ మీదేనా? షోరూమ్ ఓనర్ మీరేనా? ఈ లొకేషన్ ఎక్కడ బ్రో కరెక్ట్ ఎగ్జాక్ట్? ఇది మన ఆటో నగర్ వలసరి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అంద వీడియో. దిస్ ఇస్ హాలోవిన్ రైడర్. ఈరోజు ఏంటంటే మన బాయికా బండి పీపీఎఫ్ చేయించిన అనమాట. అది డెలివరీ తీసుకోవడానికి వెళ్తున్నాము. నేను, సుబ్బు, వినయ్ అన్న, రాఖీ, వినయ్, ముఖేష్ అండ్ సాయి మేమందరం కలిసేసి ఇప్పుడు 1 o'clockకి బండి డెలివరీ ఉందన్నమాట. అందరం కలిసి పీపీఎఫ్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. చిన్న రైడ్ చేసుకుంటూ వెళ్ళి ఒక 1 hour పడుతుంది. అక్కడికి వెళ్ళేసరికి స్లోగా వెళ్తాము. అక్కడికి వెళ్ళేసి బండి ఎట్లా పీపీఎఫ్ చేసిర్రు, ఏంది, దానికి ఎంత ఛార్జ్ అయింది, ప్రతి ఒక్కటి అనేది మీకు బ్లాగ్లో చూపిస్తాను అనమాట. డోంట్ మిస్ ద బ్లాగ్. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ హోప్ ఎవ్రీవన్ వీడియో ఎంజాయ్ చేస్తారని అనుకో. ఫైనల్ లొకేషన్కి అయితే రీచ్ అయిపోయాం అనమాట. ఇక్కడ ఈ పీపీఎఫ్ చేసే షోరూమ్ నేమ్ వచ్చేసి డీటెయిలింగ్ డాడీ. ఇది మనకి ఎగ్జాక్ట్ పనమా నుంచి స్ట్రైట్ వస్తే ఫస్ట్ యూటర్న్ దగ్గర ఉంటుంది. అండ్ లోపలికి వెళ్ళి చూద్దాం. పీపీఎఫ్ ఎంత? పీపీఎఫ్ షోరూమ్ మీదేనా? షోరూమ్ ఓనర్ మీరేనా? ఈ లొకేషన్ ఎక్కడ బ్రో కరెక్ట్ ఎగ్జాక్ట్? ఇది మన ఆటో నగర్ వలసరిపురం పడుతుంది. ఆయత్ నగర్ రోడ్, విజయవాడ మెయిన్ రోడ్ ఇది. ఓకే, ఎంత ఛార్జ్ చేశారు బ్రో? మనకేమో ఇది 8,000 చేసినాం ఫుల్ బాడీ మొత్తము. 5 years వారంటీ ఇది. ఓకే, ఇప్పుడు మనకి సన్లైట్లో పెడితే డ్యామేజ్ కావడం అట్లాంటివి ఏం ప్రాబ్లమ్స్ ఉండవు కదా? ప్రాబ్లం రాదు. సన్లైట్లో పెడితే ఇక్కడ ఏం ప్రాబ్లం రాదు. మనకి చెట్టు కింద పెడితే ఇక్కడ ఏం ప్రాబ్లం రాదు. అట్లా ఏమి కింద పడితే ఇక్కడ మనకి ఏం స్క్రాచెస్ అట్లా ఏం రాదు ప్రాబ్లం. ఓకే ఓకే, మీరు బైక్స్, కార్స్ అన్ని ప్రతి ఒక్కటి చేస్తారు కదా? అన్నీ చేస్తాను. ఓకే, చలో గాయస్, గో లొకేషన్ కూడా చెప్పేసిండు బ్రో మనకి. మీకు నియర్ బై ఏరియాస్ ఎవరు ఉన్నా సరే ఇక్కడికి విజిట్ కండి. బ్రో మాత్రం చాలా నీట్గా, ఫినిషింగ్ కూడా చాలా నీట్గా చేసిండు అనమాట. మా సుబ్బు బైక్ అయితే చాలా హ్యాపీ అయిపోయింది చూసి. ఏం సుబ్బు, హ్యాపీయా? ఏం స్మైల్ వస్తలేదు ఫేస్లో? ఫస్ట్ టైం జీటీ అనేది నడుపుతున్నాం. జీటీ నడపాలని ఒక కోరిక అనేది తీరిపోయింది ఈరోజు.
నడిపేటప్పుడు మాత్రం చాలా అంటే చాలా లైట్ అనిపిస్తుంది, కానీ కింద పడితే లేపడం చాలా కష్టం. బైక్ ఒక ట్రిక్ ఉంటుంది అందరికీ. బ్రేకింగ్ పవర్ కూడా చాలా క్రేజ్ ఉంది, బ్రేకింగ్ పవర్ కూడా చాలా బాగుంది. నాకు అప్పుడే షోల్డర్ పెయిన్స్ వస్తుంది, భయంగా మరి దేనికి అర్థం కాదు, షోల్డర్ పెయిన్ అయితే అప్పుడే వస్తుంది. బైక్ కదా బైక్ రాదు.